నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ వన్. నా పేరు దుర్గా. లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. పళ్ళు ఊడిపోయిన తర్వాత చాలామంది అనుకుంటుంటారు పళ్ళు కట్టించుకోవచ్చు, ఆ తర్వాత రోజు తీసి పెట్టుకోవచ్చు, పెట్టుడు పళ్ళు లాంటివి ఉంటాయి అనుకుంటారు. కానీ ఆ తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి. ప్రతిరోజు అవి తీసి పెట్టుకోవడం, బ్రష్ చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చిగుళ్ళు పాడైపోవడం జరుగుతుంది. సో వాటికన్నా కూడా చక్కగా మామూలు పళ్ళులాగా ఫిక్స్డ్ దంతాలు ఉండే బాగుండు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు అది సాధ్యమవుతుందండి. ఫిక్స్డ్ దంతాలు కూడా వచ్చేసినాయి. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చారు డెంటల్ సర్జన్, అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుధీర్ చౌదరి గారు. సుధీర్ చౌదరి గారు నమస్కారం అండి. నమస్తే. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, అదర్కిట్లాగా కాకుండా ఇప్పుడు ఇక ఫిక్స్డ్ దంతాలు వచ్చేసినాయి. ఆ తీసి పెట్టుకునేప్పటికి ఇక గుడ్ బై చెప్పేసే రోజులు వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఈ ఫిక్స్డ్ దంతాలు ఎలా ఉంటాయి, ఎన్ని రోజులు పడుతుంది అమర్చుకోవడానికి, ఎవరు అమర్చుకోవచ్చు అంటారు? అంటే ఇంతకుముందు ఫిక్స్డ్ దంతాలు అంటే మొత్తం పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు కట్టించుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్ అయ్యేది. అంటే సాధారణంగా 6 నెలలు సమయం దాకా పట్టేది. అంటే పళ్ళు పూర్తిగా లేని వాళ్ళకి 90% పీపుల్కి ఎముక అనేది ఉండదు. సో ఎముక లేని వాళ్ళకి పళ్ళు కట్టేది, ఎముకలో ఇంప్లాంట్స్ అమర్చేది కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఇంప్లాంట్స్ వేస్తున్నాం. అది కూడా టోటల్ ఇంప్లాంట్స్ వేయడం, పళ్ళు పెట్టడం కూడా రెండు రోజుల నుంచి 3 రోజుల లోపలే. ల్యాబ్ సపోర్ట్ చేస్తే సేమ్ డే డెలివరీ చేస్తాం. ఏదైనా కొన్ని టఫ్ కేసెస్ ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజులు డిలే అవుతుంది. అయితే సాధారణంగా మొత్తం పర్మనెంట్ టీత్ 2 రోజుల్లోనే చెప్పవచ్చు. అయితే ఈ ప్రాసెస్ అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే ఇది నొప్పితో కూడుకున్నదేమో, తర్వాత భయంగా ఉంటుందేమో, తర్వాత ఇన్ఫెక్షన్లు వస్తాయి అని రకరకాల భయాలు ఉంటాయి. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఇది పెద్ద టఫ్, పన్ను తీసే కంటే సింపుల్ ప్రొసీజర్ ఒక ఇంప్లాంట్ వేయడం అనేది. అదేవిధంగా ఫిక్స్డ్ దంతాల్లో రకరకాలు ఉన్నాయి. అంటే 1-2 పళ్ళు లేకపోతే కట్టుకునేది కొన్ని రకాల ఇంప్లాంట్స్ వేస్తారు. అదేవిధంగా ఎముక బాగా ఉండే వాళ్ళకి ఒక రకమైన ఇంప్లాంట్స్ వేస్తారు, ఎముక తక్కువగా ఉండే వాళ్ళకి ఒక రకమైన ఇంప్లాంట్స్ వేస్తారు. అంటే ఇలా రకరకాల అప్రోచ్లు ఉన్నాయి, రకరకాల ఇంప్లాంట్స్ టైప్స్ ఉన్నాయి. సపోజ్ ఎముక తక్కువ ఉండే వాళ్ళకి అంటే స్క్రూ టైప్ కాకుండా ప్లేట్ టైప్ ఇంప్లాంట్స్ వేస్తాం. సో ఇలా ఎన్నో టెక్నాలజీలో వచ్చిన ఎన్నో మార్పులు, అదేవిధంగా ఈ ఇంప్లాంట్స్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అందరికీ ఇంప్లాంట్స్. సో యూ కెన్ సే గుడ్ బై టు డెంచర్స్, పర్మనెంట్ టీత్ ఫర్ ఎవ్రీవన్. అంటే పళ్ళు లేని వాళ్ళు ఇంక తీసి పెట్టుకునే సెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. సో అంటే ఏ ఏజ్ వాళ్ళు అంటారు? అంటే ఇప్పుడు సాధారణంగా 30 వచ్చేసరికి కూడా చాలా మందికి మనకి పిప్పు పళ్ళు వచ్చి పళ్ళు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందంటారా? ఇది 30 ఏళ్ళు చేసుకోవచ్చు, 40 ఏళ్ళు చేసుకోవచ్చు, 60 ఏళ్ళు చేసుకోవచ్చు, 70 చేసుకోవచ్చు, 80 ఏళ్ళు వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. లిమిటేషన్ అంటూ ఏం లేదు. అదేవిధంగా ఇది 1 పన్ను 2, 3, 4 కాదండి. సపోజ్ ఎవరికైనా 4 లేకపోతే 4 ఇంప్లాంట్స్ వేసి 4 పళ్ళు పెట్టుకోవచ్చు. కొద్దిమందికి 10 పళ్ళు లేకపోతే ఒక 7-8 ఇంప్లాంట్స్ వేసి 10 పళ్ళు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మొత్తం లేని వాళ్ళు కూడా మొత్తం కట్టుకోవచ్చు. అంటే మధ్య మధ్యలో కొంతమందికి అక్కడొక పన్ను ఉండి మిగతా పళ్ళు ఊడిపోయి ఉంటాయండి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ పళ్ళు ఇవేం తీసేస్తారా అంతకుముందు ఉన్న పళ్ళు? అంటే అవి బాగున్నట్లయితే తీయవండి. సపోజ్ కొన్ని బాగా పొడుగు అయిపోయి కింద ఎముక సపోర్ట్ వీక్ అయిపోయి ఉంటే అవి తీసేస్తాం. లేదు అంటే ఆ పళ్ళు నార్మల్ టూత్ ఎలా ఉందో అలాగే ఉంటే వాటిని తీయం. వాటిని ఉంచే పక్కన ఇంప్లాంట్స్ ఇస్తాం. ఆ ఇంప్లాంట్స్ మీద సెరమిక్ టీత్ ఇస్తాం. సో ఈ విధంగా 1 లేకపోయినా, 2 లేకపోయినా, 3 లేకపోయినా, కొద్దిమంది 10 లేకపోయినా, కొద్దిమందికి మీరు చెప్పినట్టు అక్కడొకటి న్యాచురల్ పళ్ళు బాగుంటే అవి తీయకుండా మిగిలినవి మాత్రం రీప్లేస్ చేస్తాం. సో ఏజ్ కూడా ఈ మధ్య ఇంతకుముందు ఏంటంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళలోనే పంటి ప్రాబ్లంలు వచ్చాయి, పళ్ళు కదిలి ఊడిపోయాయి. ఇప్పుడు 20 30 వాళ్ళకి కూడా కదులుతున్నాయి. సో ఈ రకరకాల మార్పులు చేర్పులు హ్యాబిట్స్ వల్ల, తర్వాత అదేవిధంగా తినే ఆహారం ఒకటి, మెయింటెనెన్స్ పూర్ ఉండడం ఒకటి, నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడం ఒకటి, ఇలా ఎన్నో రకాల కారణాలండి. కొద్దిమంది వచ్చి ప్రాబ్లము పేరెంట్స్ నుంచి వస్తుంది, అది ఇన్ టైం రికగ్నైజ్ చేయరు, ఎస్పెషల్లీ చిగుర్ల వ్యాధి. సో అది రికగ్నైజ్ చేయకుండా స్మెల్ వస్తున్నా కానీ, నోటి నుంచి దుర్వాసన వస్తున్నా, చిగుర్ల మధ్య చిన్నవి ఇరుక్కుంటున్నా కానీ, చిగుర్లు వాస్తున్నా కానీ పట్టించుకోరు. ఒక్కొక్కటి కదిలిపోయిన తర్వాత, ఒక 4-5 కదిలిపోయిన తర్వాత వస్తారు. అప్పుడు ఏదైనా చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు కూడా ఏంటంటే టెంపరీ ఆలోచిస్తారు కానీ పర్మనెంట్ ఆలోచించరు. ఇది చాలామంది బంగారం పైన, లేదా బట్టల పైన, లేకపోతే వాళ్ళు వాడే వెహికల్స్ పైన ఉండే శ్రద్ధ వచ్చి టీత్ పైన అన్ఫార్చునేట్లీ లేదు. అయితే వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారంటే 60 తర్వాత రియలైజ్ అవుతారు. ఇవి కాదు ఇంపార్టెంట్, ఇవి రోజు మనం తాగేదానికి నీళ్లు, పీల్చేదానికి గాలి, ఆహారం, ఇవన్నీ మోస్ట్ ఎసెన్షియల్. సో అదేవిధంగా ఒకరోజు మింగగలరు, 2 రోజులు మింగగలరు, 3 రోజులు లిక్విడ్ డైట్ తీసుకోగలరు, 4 రోజులు తర్వాత వాళ్ళకి విసుగేస్తుంది. తర్వాత శరీరంలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఓకే, మీతో మాట్లాడటం మరో కాలర్ ఉన్నారండి. కిరణ్ కుమార్, శ్రీకాకుళం నుంచి. కిరణ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి కిరణ్ గారు. సార్ చెప్పండి సార్. మా ఫాదర్ 60 సార్ ఏజ్.
అతనికి ఏంటంటే టీత్ అనేది పాడైపోయింది సార్ పూర్తిగా. ఉమ్. మాకు ఫిక్స్డ్ ఉంచాలని చెప్పారు కదా, అది మాకు ఎంత అమౌంట్ లో అవుతుంది, ఏంటి దాని పొజిషన్? అంటే ఏ రకమైన ఇంప్లాంట్స్ వేయాలి, తర్వాత ఎముక ఎంత ఉంది అనేది ఒక రోల్ ప్లే చేస్తుంది. తర్వాత కొద్దిమంది పేషెంట్స్కి పైన 10 ఇంప్లాంట్స్, సాధారణంగా యావరేజ్ కేసెస్లో పైన 10 ఇంప్లాంట్స్ కింద 8 ఇంప్లాంట్స్ అమరుస్తారు. సో లేదా కొన్ని పైన 10 కింద 10 ఇంప్లాంట్స్ కూడా అమరుస్తారు కొన్ని కేసెస్కి. ఈ ఇంప్లాంట్స్ రకరకాల కాస్ట్లు ఉన్నాయండి. 10,000 కాస్ట్ ఇంప్లాంట్ ఉంది, 20,000 ఇంప్లాంట్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి, 30,000 అంతే. అంటే ఇవి మీకు ఇంప్లాంట్ మీరు చేసుకునే దాన్ని బట్టి, తర్వాత ఏ రకమైన ఇంప్లాంట్స్ మీకు అవసరం, స్క్రూ టైపా ప్లేట్ టైపా, ఎముక ఎంత ఉంది, ఇవన్నీ డిసైడ్ చేస్తాయండి. అయితే మీరు ఇంతకు ముందు రోజుల్లో ఎముక లేని వాళ్ళకి ఇంప్లాంట్స్ వేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎముక లేకపోయినా హారిజాంటల్ ఇంప్లాంట్స్ అంటే ప్లేట్ టైప్ ఇంప్లాంట్స్ వేస్తున్నారు అక్కడ. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఇంప్లాంట్స్ చేసుకోవచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. రామప్ప హైదరాబాద్ నుంచి. రామప్ప గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. రామప్ప గారు మాట్లాడండి. నమస్తే అండి రామప్ప గారు. నాకు ఎదురుగా 3 పనులు కింద 3 పనులు ఊసిపోయినాయి సార్. ఎలా ఊడిపోయాయండి? కదిలి ఊడిపోయా? ముందు తాకి ఊసిపోయింది సార్. కదిలి ఊడిపోయాయి. అంటే మిగిలిన పళ్ళ మధ్య కూడా మీరు చికెన్, మటన్ లేదా కొబ్బరి తిన్నప్పుడు అన్నీ విరుక్కుంటాయా? ఇరుక్కుంటాయి సార్. మిగిలిన పళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తుందండి. మిగిలినవి కూడా కదులుతాయి. తిన్న ఆహారం విరుక్కుంటుంది, పుల్లబెట్టి తీసుకుంటున్నారంటే చిగుర్ల వ్యాధి ఉంటుంది. చిగుర్ల వ్యాధి తెలియక ఏదో తగిలింది ఊడిపోయాయి అనుకుంటారు. అంటే ఆల్రెడీ వీకే ఉన్నాయి, ఏదో తగిలి ఊడిపోయి ఉంటాయి. అంటే మీరు మొదటగా ఆ మిగిలిన పళ్ళు కదిలిపోకుండా ఒక ఎక్స్రే తీసుకొని, ఓపీజీ అని ఒక ఎక్స్రే తీసుకుంటే అసలు ఎంత పన్ను లోపల ఇన్ఫెక్షన్ ఉంది, ఎంత సపోర్ట్ ఉంది తెలుస్తుంది. దీనికి చిగుర్ల ట్రీట్మెంట్ చేస్తారండి. లేజర్ గమ్ సర్జరీ అని చేస్తారు. అంటే మామూలుగా అయితే చిగుర్లన్నీ కట్ చేసి ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టి కుట్లేస్తారు. ఈ లేజర్ వచ్చిన తర్వాత ఈ కట్ చేసి ఓపెన్ చేసి లేకుండానే చేస్తున్నారు. సో ముందుగా మీరు ఈ చిగుర్ల ఇన్ఫెక్షన్ని పూర్తిగా దూరం చేసుకోండి, మిగిలిన పళ్ళు కదలవు. సో ఫస్ట్ లేజర్ గమ్ సర్జరీ చేసుకొని అది అయిన తర్వాత ఆ పళ్ళు లేని చోట 3 పళ్ళు లేవు, కింద 3 పళ్ళు లేవని చెప్తున్నారు. అవి ఎముకలో స్క్రూస్ ఫిక్స్ చేసి పళ్ళు ఫిక్స్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో 2 ఇంప్లాంట్స్ వేసి 3 పళ్ళు ఇస్తారు, లేదా కొన్ని సందర్భాల్లో 3 ఇంప్లాంట్స్ వేసి 3 పళ్ళు ఇస్తారు, కింద ఉండే ఎముకని సపోర్ట్ని బట్టి. సో ఈ లేజర్ గమ్ సర్జరీ ఏంటండి? లేజర్ గమ్ సర్జరీ అంటే చాలామంది చెప్తూ ఉంటారు. కొద్దిమంది మాట్లాడుతుంటే వాసన వస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిమందిని మనం పెళ్లిలోనో ఫంక్షన్లోనో లేదా ఎక్కడైనా చూస్తుంటాం, భోజనం అయిన తర్వాత పుల్లలు పెట్టి తీసుకుంటూ ఉంటారు. తర్వాత కొద్దిమంది నవ్వినప్పుడు చిగుర్లు ఎర్రగా కనిపించి చిగుర్లు వాపు కనిపిస్తుంది. ఇవన్నీ చిగుర్ల వ్యాధికి సంబంధించిన లక్షణాలు. అయితే వీళ్ళందరినీ మనం అడిగినట్లయితే మాకేం నొప్పి లేదండి, స్మెల్ మాత్రమే వస్తుంది, అందుకని ఒక్కపొడి వేసుకుంటున్నాం, లేదా కొద్దిమంది పాన్ వేసుకుంటున్నామని రకరకాల రీజన్స్ చెప్తారు, లేదా ఎక్కువసేపు బ్రష్ చేస్తున్నామని. అయితే ఈ చిగుర్ల వ్యాధి అనేది అత్యంత డేంజరస్. కారణం ఏంటంటే దీనిలో నొప్పి ఉండదు. అట్లీస్ట్ నొప్పి ఉంటే వాళ్ళు రియలైజ్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నొప్పి లేదు కాబట్టి ఏదో ఒకటి సొంత వైద్యం చేసుకుంటూ ఉంటారు. సో ఈ గమ్ ప్రాబ్లం చిగుర్ల వ్యాధి ఉండేవాళ్ళు నొప్పి లేకుండానే చిగుర్ల కింద సపోర్ట్ వీక్ అవుతూ ఒక్కొక్క పన్ను కదులుతుంది. సో ఇందాక ఆయన చెప్పారు, నాకు ముందు పళ్ళు చాలామంది ఇదే అనుకుంటుంటారు, ఈ పళ్ళు కొద్దిగా ఏదో తగిలిందండి ఊడిపోయాయని. అంటే ఆ తగిలి ఊడిపోయేసరికి దాని సపోర్ట్ 80-90% వెళ్ళిపోయి ఉంటుంది, అవి కొంత కదులుతూ ఉంటాయి. ఇది ఇలాంటి కేసెస్కి ఏం చేస్తామంటే ఈ చిగుర్ల కింద పళ్ళు క్లీన్ చేస్తే గార మాత్రమే పోతుంది. చిగుర్ల కింద ఇన్ఫెక్షన్ క్లీన్ చేసేదానికి మామూలుగా అయితే చిగుర్లు కట్ చేసి ఓపెన్ చేసి క్లీన్ చేసి మొత్తం లోపల ఉండే గ్రాన్యులేషన్ టిష్యూ ఇన్ఫెక్షన్ అంటాం, దాన్ని అంతా తీసేసి చిగురు లోపల సర్ఫేస్ కట్ చేసి మళ్ళీ చిగుర్లు పెట్టి కుట్లేస్తాం. ఇది 8 పళ్ళకోసారి 8 పళ్ళకోసారి 8 పళ్ళకోసారి 8 పళ్ళకోసారి చేస్తారు. మొత్తం సమయం 4 నుంచి 6 గంటలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు లేజర్ వచ్చిన తర్వాత కోత ఓపెనింగ్ లేకుండానే, ఇంజెక్షన్ అవసరం లేకుండానే, బ్లడ్ లాస్ కాకుండానే చేస్తున్నారు. 1 గంట సమయంలోనే అవుతుంది. ఆ చిగుర్ల కింద ఓపెన్ చేయకుండానే సందుల్లోకి లేజర్ టిప్ పాస్ చేసి ఇన్ఫెక్షన్ పూర్తిగా మార్చేస్తాం. ఎస్పెషల్లీ చిగుర్ల వ్యాధులు షుగర్ పేషెంట్స్కో, హార్ట్ పేషెంట్స్కో, బీపీ పేషెంట్స్కి, తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి చాలా అధికంగా ఉంటాయి. వాళ్ళలో ఈ మాన్యువల్ గమ్ సర్జరీ అంటే అసలు డాక్టర్ కూడా చేయరు. మీకు చేస్తే మాందండి, రక్తం ఆగదండి అని చెప్పి పంపించేస్తుంటారు. అయితే లేజర్ అనేది ఎంత రెసిస్టెంట్ ఉన్నా, షుగర్ 400 ఉన్నా కూడా చేస్తారు. సో 100% ఆ ఎరుపు ఉండేది పూర్తిగా నార్మల్ అవుతుంది, స్మెల్ 100కి 100% పోతుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారండి. నీత గుంటూరు నుంచి. నీత గారు, హలో డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. నాకు నా వయసు 31 సంవత్సరం. చెప్పండి. ఇప్పటికే 3 దాంట్లో తీసేశారండి. ఇంప్లాంట్స్ అమర్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? అందరూ ఇదేనమ్మా. అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా. ఖర్చు ఒకటి, మీకు క్వాలిటీ ఒకటమ్మా.
అయితే ఇప్పుడు మీరు జనరలీ ఏదైనా తీసుకున్నప్పుడు ఇంప్లాంట్స్ అనేవి రకరకాల కంపెనీస్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చర్ చేసేవి. అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీరు మిక్సీలు రకరకాలు ఉంటాయి, మీరు కార్లు రకరకాలు ఉంటాయి. అంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇంప్లాంట్స్ ఇండియన్ ఇప్పుడు డిఆర్డిఓ డిఫెన్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఇంప్లాంట్స్. తర్వాత కొన్ని ఇంప్లాంట్స్ ఇజ్రాయెల్ నుంచి వస్తాయి. ఇవైతే తక్కువలో అవుతాయమ్మా, 10,000 రూపాయలు అయిపోతాయి ఇంప్లాంట్. అదే మనం యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి 20,000, 25,000 ఉంటుంది ఒక్కొక్క ఇంప్లాంట్. అదే అమెరికా నుంచి చేసేవి మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి, అవి 30,000 అవుతుంది. ఇప్పుడు నోబుల్ బై కేర్ అని ఉంది, ఇట్స్ వరల్డ్స్ లీడింగ్ కంపెనీ. అది ఎక్కడ వేసుకున్నా అదే కంపెనీ వాళ్ళు ఇస్తారు, యూఎస్లో వేసుకున్నా ఇక్కడ వేసుకున్నా. అవి అయితే 40,000 కూడా ఉంటాయి. అయితే ఈ ఇంప్లాంట్స్ ఎంత ఇంపార్టెంట్, చేసుకునే డాక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఇంప్లాంట్స్ కొంత ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు మంచి క్వాలిటీ ఇంప్లాంట్స్ 2 చేసుకుంటే మీకు ఎప్పుడు అది ఎప్పటికీ ఉంటాయమ్మా, మళ్ళీ ఊడొచ్చే అవకాశం లేదు. సపోజ్ మీరు చీరలే తీసుకుంటే మీకు 100 రూపాయల్లోనూ రెడ్ శారీ దొరుకుతుంది, 1000లో దొరుకుతుంది, 3000లో. అయితే తక్కువ కాస్ట్ కొన్నవి అవి త్వరగా రంగు పోయే అవకాశం, త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వీటిలో ఫెయిల్యూర్ రేట్ కొంత ఎక్కువ ఉంటుంది. ఈ 20,000 ఏదైనా మంచి ఇంప్లాంట్ అంటే మీకు 20,000 అవుతుందమ్మా, గుడ్ క్వాలిటీ ఇంప్లాంట్. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారండి. జయంతరావు వైజాగ్ నుంచి. జయంతరావు గారు. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు జయంత్ అండి, విశాఖపట్నం. చెప్పండి జయంత్ గారు. సార్ అంటే నాకు చిన్నప్పుడు సెంటర్లోనే ఇలా పడిపోయానండి. అది పడిపోయిన వెంటనే ఏమైందంటే దాని గురించి వదిలేశాను. తర్వాత నాకు పళ్ళను డెంటల్ నుంచి చీమ్ అలా వస్తుంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేశారు. అంటే దాన్ని డెంటల్ 2 తీస్తారు. తీసిన తర్వాత కూడా నాకు వేరే డెంటల్ హోల్ పెట్టారు లోపల. ఇప్పటివరకు మళ్ళీ నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు. మళ్ళీ దాన్ని సర్జరీ చేయించాలా ఏంటి ఎలా చేస్తాను? అంటే జనరల్ ఎప్పుడైనా మీరు మెయింటెనెన్స్ కోసం వెళ్ళండి, ఏదైనా ప్రాబ్లంతో కాదు. ప్రతి 6 నెలలకు ఒకసారి క్లీనింగ్ అనేది అవసరం అండి, తప్పనిసరిగా క్లీనింగ్ అవసరం. ఆ క్లీనింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చూసి వెంటనే చెప్పేస్తారు. అలా కాకుండా మనం 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి వెళ్తే ఏదైనా ప్రాబ్లం పెద్దది అయిపోయినప్పుడు బయటపడుతుంది. సో అందరూ ఏమనుకుంటారంటే డెంటల్ ట్రీట్మెంట్ అవాయిడ్ చేసేదని కొద్దిమంది వచ్చి నొప్పని, కొద్దిమంది కాస్ట్ ఎందుకు వేస్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళి చేసుకోవడం అని. అంటే మీరు ఒక పర్సన్ మెయింటైన్ చేస్తూ పోతే ఇప్పుడు కళ్ళు, పళ్ళు, మోకాలు చెప్పులు ఇవన్నీ 60 తర్వాత ప్రాబ్లంలో వచ్చే ఇవి. సాధారణంగా 20లో, 30లో, 40లో ఎవరు కేర్ తీసుకుంటారో వాళ్ళకి 50 తర్వాత బాగుంటాయి. అదేవిధంగా పళ్ళు అనేవి 6 మంత్స్కి ఒకసారి స్కేలింగ్ చేసుకుంటూ మనం రోజు ఆహారం తీసుకుంటాం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తింటాం. ఏదైనా విరుక్కున్నవి గార కింద మారి కింద ఉండే తినేస్తూ ఉంటాయి. సో మనం ఎంత బాగా బ్రష్ చేసినా ఆ సందుల్లో విరుక్కునే బయటికి రావు. దానికి ఫ్లాసింగ్ అని చేసుకోవాలి. ఇప్పటికీ ఫ్లాసింగ్ అంటే ఏంటంటే అని అడుగుతుంటారు. ఆ ఫ్లాసింగ్తో కూడా క్లీన్గానే మేము మాన్యువల్ స్కేలింగ్లో చేస్తాం. అంటే పళ్ళు క్లీన్ చేసేది గార ఏమన్నా ఉంటే తీసేస్తారా. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారండి. సతీష్ నర్సీపట్నం నుంచి. సతీష్ గారు. చెప్పండి సార్. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్యని చెప్పండి. నమస్తే అండి సతీష్ గారు. డాక్టర్ గారితో మాట్లాడారండి. చెప్పండి సతీష్ గారు. సార్ నాది రైట్ సైడ్, నాకు 23 years అండి. చెప్పండి. నాకు రైట్ సైడ్ కింద పన్ను కొంచెం ఊగుతుందండి. అది ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఊడిపోయిందండి, ఇప్పుడు రైట్ సైడ్ కూడా కింద పన్ను ఊగుతుందండి. అంటే మీ వయసు 20లే కదండి. ఇప్పుడు జనరల్లీ పళ్ళు కదలాల్సింది 60లో 70లో కదలాలి. మరి 20లోనే పళ్ళు కదులుతున్నాయంటే ఏంటంటే దాని ఇండికేషన్ ఏంటి? ఏం అర్థం అవ్వట్లేదండి. ఇది చిగుర్ల వ్యాధి ఉంటే వచ్చే అవకాశం. ఈ పళ్ళు కదులుతాయండి, నొప్పి లేకుండానే అన్ని పళ్ళు కదులుతాయి ఒకదాని తర్వాత ఒకటి. సో ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాలనీలో 30 ఇళ్ళు కడితే దాని లైఫ్ 100 years అయితే 20వ సంవత్సరం అప్పుడే ఒక బిల్డింగ్ పడిపోయింది అనుకోండి. అందరూ ఏమనుకుంటారంటే ఆ బిల్డింగ్ కట్టడం మొదలు పెడతారు. ఆ బిల్డింగ్ కట్టేసరికి ఇంకొకటి పడిపోద్ది, అదే అయ్యేసరికి ఇంకొకటి. అంటే మనకు పునాదులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. కొత్తది కట్టుకునేది సెకండ్ ఆప్షన్ అండి, మిగిలినవి పోకుండా చూసుకునేది ఫస్ట్ ఆప్షన్. సో తప్పనిసరిగా మీరు ఒక ఓపీజీ అని ఒక ఎక్స్రే, ఓపీజీ అంటే మొత్తం ఫేస్ మొత్తం ఎక్స్రే వస్తుంది. మీ మొత్తం 32 పళ్ళు, దాని ఎముక, దాని సపోర్ట్ అన్నీ వస్తాయి దాంట్లో. ఆ ఓపీజీ ఎక్స్రే తీసుకుంటే కింద ఎముక ఎంత వెళ్ళిపోయిందో తెలుస్తుంది. దీనికి ఇందాక చెప్పాం, లేజర్ గమ్ సర్జరీ అని చేస్తారు, చిగుర్ల ట్రీట్మెంట్. ఆ చిగుర్ల ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆ స్మెల్ రావడం, తర్వాత ఫర్దర్ ఆ సందులు పెరగడం, తర్వాత చిగుర్లు వాయడం, ఇవన్నీ ఆగిపోతాయి. మీరు ఏ దశలో వెళ్తారో ఆ దశలో ఆగిపోతుంది. అది అయిన తర్వాత, అది క్లియర్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఇంప్లాంట్స్ వేసుకోండి. ఎముకలో స్క్రూ ఫిక్స్ చేసి పన్ను ఇచ్చేది చేసుకోండి. ఓకే అండి, లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1.